నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతుంది? గత కొన్నాళ్ళుగా అంత అలజడి, కొంత గందరగోళం. తెలంగాణ బీజేపీలో అసలు ఏమైతుంది అనే కోణం చాలా పెద్దగా వినిపిస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ బీజేపీకి ఏమైంది? గతంలో 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకున్నటువంటి నాయకులు ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఒకరినొకరిని దూషించే విధంగా ఎందుకు ఈ స్థాయికి మరి పడిపోయారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కరుడు గట్టి పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాజకీయ నాయకులుగా విడిపోయి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఇలా కొట్లాడుకుంటున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీలో నిజానికి వేరే వాళ్ళు వచ్చి మన పురుగు పెట్టిరా లేకపోతే పంచాయతీ పెట్టిరా అనేది తెలియాల్సినటువంటిది. అయితే నిజమెంత అసలు ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి విషయంలో ఈటల రాజేందర్ గారిని బ్లేమ్ చేస్తూ ఒక మేడ్చల్ ప్రాంతాలలో కొంత ఫ్లెక్సీలు వేయించారు. అంటే ఈటల ఏడిపే బీజేపీకి నష్టమైంది, ఈటల ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని, లేక ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని అంతా కొంత దుమారం రేపుతా ఉన్నారు. దీని వెనుక భారతీయ జనతా పార్టీ నాయకుడే ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు రాస్తున్నాయి. ఈటల ఒక తెలంగాణ ఉద్యమ శక్తి. అది ఈటల కానీ ఇంకెవరైనా కానీ తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ విద్యార్థి విభాగం మీద, తెలంగాణ విద్యార్థులు ఉద్యమకారుల మీద కేసులు అయితే ఆస్తులు తాకట్టు పెట్టి బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు పార్టీ లైన్లో మరి ఏం జరుగుతుంది? గతంలో అంటే కరీంనగర్ ఎమ్మెల్యే బండి సంజయ్కి ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ కరీంనగర్ ఎంపీ వర్సెస్ మల్కాజ్గిరి ఎంపీ ఉండే. కానీ ఉమ్మడి కరీంనగర్లో ఒకసారికి ఇద్దరు బడా నేతలు కావడం, హుజురాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో కొంత పట్టు బలంగా ఉండడం, ఉద్యమ సమయం నుండి హుజురాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, యావత్ తెలంగాణ వైపు మొత్తం ఈటల రాజేందర్ సపోర్ట్ ఉండొచ్చు. కానీ ఒకసారిగా బగ్గుమన్నటువంటి తర్వాత మళ్ళొకసారి ఈటల రాజేందర్ సంబంధించినటువంటి ఒకటి దర్శనం ఇచ్చింది. ఒక్కసారి చూడరు ఈ వీడియో. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం బీజేపీ ఇచ్చింది, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది, మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఏమేస్తానో గెలిచానడం ఏ రాజకీయ నైతికత, బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ క్లియర్గా ఒక పేరు మెన్షన్ చేసింది. మరి అది నిజమా అబద్ధమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అంటే ఒక నాయకుడు కావాలని చేయిస్తున్నాడు అనేది పెద్దగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఒకసారి దీనిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా అంటే ఎట్లా అయిపోయింది ఇదంటే, గతంలో ఇది ఒకటి జరుగుతుండే కదా. అంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే మూమెంట్ ఒకటి ఉంటుండే 2023. ఆ తర్వాత మరి సడన్గా ఏమైంది అనేది ఎవరికి అంత చిక్కనటువంటి పరిస్థితి. తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఇదే జరిగింది. ఏది పార్టీ నుంచి కొంత బయటికి రాకపోవడము, కొంత అధ్యక్ష మార్పు జరగడం, ఇదంతా కూడా ఈటల రాజేందర్ సంబంధించినటువంటి వర్గీయులేమో బరాబర్ ఈటల రాజేందర్ని ఎలా బ్లేమ్ చేస్తారంటూ కూడా ఒకటి దానికి సంబంధించినటువంటిది ఒక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తెలంగాణ ఉద్యమకారుడు, తర్వాత ఈటలకు సంబంధించినటువంటి అంటే ఏం చెప్పాను, నిజంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకునిగా ఈటల కొనసాగుతారా, లేకపోతే నిజంగా మరికొంతమంది నాయకుల పేర్లు వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఈటల ఫ్లెక్సీలు కట్టినటువంటి తరుణం కావచ్చు, ఈటలకు సంబంధించినటువంటి అంటే ఈటల ఫ్లెక్సీలను చింపివేసినటువంటి సంపత్ మనతో పాటు ఉన్నారు. సంపత్ నమస్కారం. సంపత్, నిన్న మీరు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిరో ఈటలకు సంబంధించినటువంటి పోస్టర్లను చింపేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాని వెనుక అసలు ఏం జరిగింది అనుకుంటారు? అసలు అంటే ఈటల
విషయంలో అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు పార్టీలో? నేను ఒక విషయం ముక్తఖండంగా చెప్తున్నా. ఈ ఉమ్, ఫ్లెక్సీలు కట్టుడు ఏ పార్టీలైనా దొంగనైనా లంగనైనా మంచోనైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తే గానీ ఈ ఫ్లెక్సీలు కట్టి ఒక గొప్ప నాయకుడు తెలంగాణ ఉద్యమంలో 7 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అనేక మంది ముఖ్యమంత్రులతోని ఇలా డి అంటే ఢీ కొట్టి అనేక మంది విద్యార్థి ఉద్యమకారులకు అండగా ఉన్నట్టు ఈటల రాజేందర్ గారి చరిత్రను ఇలా ఏదో వక్రీకరించి చెరిపేసే ప్రయత్నం జరుగుతుందంటే దాని వెనుక ఎవరున్నారు ఏందనేది ఖచ్చితంగా త్వరలో అన్ని బయటపడతాయి. ఎంతవరకైనా ఈ రోజు మేము గౌరవ డీజీపీ గారిని గౌరవ సిపి గారిని ఇలా కలవబోతున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఎంత పెద్ద వారినైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దాడి ఇలా ఈటల రాజేందర్ గారి మీద జరిగిన దానికి భావిస్తున్నాం. ఈ దాడి యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద జరిగిన తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిగా జరిగినగా భావిస్తున్నాం. కాదు, మీ బీజేపీ వాళ్ళే చేసిరంటగా. అంటే ఎవరు చేసినా ఎంత పెద్ద నాయకుడున్నా ఏ పార్టీ చేసినా ఈ విషయాన్ని వదిలిపెట్టే ముచ్చట ఉన్నది. ఖచ్చితంగా ఇది ఈటల రాజేందర్ గారి మీద పెట్టిన ఫ్లెక్సీలు ఇలా ఈటల రాజేందర్ గారి మీద పెట్టిన ఫ్లెక్సీలు ఒక ఈటల రాజేందర్ గారికి జరిగిన అవమానం కాదు. యావత్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినట్టు విద్యార్థి ఉద్యమకారుల మీద జరిగిన అవమానంగా భావిస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన అవమానంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు నిజానికి మరి ఒక బీసీ నేత ఎదుగుతుంటే తట్టుకోలేక ఈటల ప్రతిసారి అడ్డం పడుతున్నాడు అని చెప్పేసి దాంట్లో ఆ ఫ్లెక్సీలల్లో రాసేటుంది. మరి నిజంగా మరి ఈటల అంటే అడ్డుకునేటువంటి వ్యక్తేనా? తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తారు కదా మీరు. ఒకటేనా, ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఉద్యమాలు చేసిండు. ఆనాడు తెలంగాణ ఉద్యమం అయితేంది, నేడు ప్రజాస్వామ్య ఉద్యమం అయితేంది, అన్ని ఉద్యమాలకు కేరాపట్రాస్ ఈటల రాజేందర్ గారి నివాసం. నాడు ఈటల రాజేందర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో మంది జైల్లో ఉంటే తన ఆస్తులు సైతము తాకట్టు పెట్టి అనేక మంది విద్యార్థి ఉద్యమకారులు బెయిలిప్పించి అండగా నిలబడ్డటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. అలాంటి నాయకుడు ఇలా ఏదో అవుతుంది ఏదో చేస్తున్నట్టు నేను అంటున్నా. ఈటల రాజేందర్ గారికి ఎదుగుదల ఒక బడుగు బలహీన వర్గ కుటుంబంలో పుట్టినందుకు, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా కష్టపడుకుంటూ ఎదుగుతున్నందుకు ఆయన ఎదుగుదలను ఓర్వలేకనే ఇలాంటి కుట్రలు పొందుతున్నారు. నేనేమంటున్నా, ఈ కుట్రలు ఎవరు చేసిండో ఎంత పెద్ద వారి మీదనైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అది నేను ఒక మాట చెప్తున్నా, ప్రాంతం వారు ద్రోహం చేస్తే దారుణైన ప్రాంతం లోపలే పాతి పెడతామన్న కాళోజీ నారాయణరావు కవితను ఆదర్శంగా తీసుకొని ఈ ఈటల రాజేందర్ గారి మీద జరిగిన ఈ కుట్రపూరిత రాజకీయాలు ఏమన్నాయో దాన్ని ఖచ్చితంగా పాతరేయాల్సిన అవసరం ఉన్నదన్న. అంటే నిజంగానే దాంట్లో బ్యానర్లో కూడా తప్పేం లేవు కదా. అంటే 2 సార్లు 2 చోట్ల ఎమ్మెల్యే అవకాశం కల్పించారు. తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత మోడీ గారి చరిష్మాతో గెలిచిన, నానైతికతో గెలిచినని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టు. తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని చెప్పేసి, అంటే ఒక బీసీ అంటే నిజానికి ఈటల రాజేందర్ వర్సెస్ గతంలో కరీంనగర్ ఎంపీ ఉండే. మరి ఇప్పుడు ఏమన్నా మరో ఎంపీతో ఏమన్నా పంచాయతీ అయిందా, లేకపోతే మళ్ళీ పాత పంచాయతీలో పెట్టుకోసినాయా? నేనేమంటున్నా, మా పార్టీలో ఎవరితోని విభేదాలు లేవు. ఈటల రాజేందర్ అంటే తెలంగాణలో అన్ని పార్టీలలో ఉన్నటి నాయకులు కార్యకర్తలు అభిమానించే నాయకుడు. ఎందుకంటే కరోనా సమయంలో తన కుటుంబాన్ని తన జీవితాన్ని ఆగం చేసుకొని ఇలా కట్టుముట్టాడుతున్నట్టు కరోనా బాధితుల పక్షాన నిలబడ్డందుకు ఈటల రాజేందర్ గారి మీద కుట్రలు చేస్తున్నారని క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ విషయంలో ఎవరు ఎంత పెద్ద వారైనా గౌరవ డీజీపీ గారికి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం. గౌరవ మల్కాజ్గిరి సిపి గారికి కూడా ఈ రోజు కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం. ఎవరెవరు పోతా ఉన్నారు? మేము తెలంగాణ ఉద్యమకారులుగా, విద్యార్థి ఉద్యమ నాయకులుగా మేమందరం పోతున్నాం. పార్టీ నుంచి పోతలేరా? భారతీయ జనతా పార్టీ నుండి మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారితో పాటు ఇలా 8 మంది శాసనసభ్యులు, 2 ఎమ్మెల్సీలు నిన్న ముక్తకంఠంగా ఖండించారు. ఈ రోజు మా శాసనసభ్యుడు పాయల శంకర్ గారు కూడా ఖండించడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీ నిన్ననే గౌరవ డీజీపీ గారికి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా ఈటల రాజేందర్ గారితో మా పార్టీలో ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు. ఇవన్నీ కుట్రపూరితంగానే చేస్తున్నారు తప్ప ఎంత ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్. అయితే ఇక ఇది పరిస్థితి. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు ఆయన. అది ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాంటి వ్యక్తి. పార్టీలో
ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ కాలంలో ఈటల, కేసీఆర్, హరీష్ రావు క్రియాశీలకంగా పనిచేసి కేసీఆర్ ముందు ఒక అడుగేస్తే వీళ్ళు అడుగులో అడుగై తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మరి ఈరోజు ఈటల పరిస్థితి ఏంటి అంటే ఈటల ఒకానొక స్టేజ్లో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ నుంచి బయటికి పంపించినటువంటి ఆ రోజు ఇష్యూ అది బయటికి పంపించిన రోజు బీజేపీ ఎందుకు చూజ్ చేసుకున్నారనే కోణంలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ రోజు పార్టీ పెడితే కొంత ఎక్కడ అవకాశాలు ఉంటుండే అనే కోణం కూడా ఉండే. అయితే ఒకసారి ఎందుకు జరుగుతుందో అనేది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వర్గపోరు అనేది ఉందా అనే కోణంలో కూడా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అంటే భారతీయ జనతా పార్టీ కనీసం ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఈ 3 ప్రాంతాల తప్ప ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ఈ యొక్క వర్గపోరుతోటి ఏం చేయాలనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని అంటూ కూడా కార్యకర్తలు ఒకవైపు మూకమ్మడిగా కామెంట్ల రూపంలో చేస్తూ ఉన్నారు. అంటే అది బీజేవైఎం పదవులు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి పదవులు కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే ఈ విధంగా డివైడ్ చేస్తే ఏ విధంగా మరి రాబోయేటువంటి నాయకత్వాన్ని అంటే కొత్తగా కష్టపడి పైకి వచ్చినటువంటి నాయకులను ఎలా ఎదగనిస్తారు భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఒకటి ఉన్నది. మరి చూడాలి. ఈరోజు 2 గంటల సమయం తర్వాత డీజీపీ ఆఫీస్కి లెటర్ ఇవ్వడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, ప్లస్ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఫోరం. మరి ఏ విధంగా అంటే దీని మీద అసలు ఎవరు చేసిర్రు, అసలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కంపల్సరీగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.